చాలామందికి తెలియని కొలంబస్ క్రూరత్వం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమెరికాను కనుగొన్న ఇటలీ నావికుడు కొలంబస్ని అందరూ గొప్పవాడిగా చెప్పుకుంటారు. కానీ మనం గొప్పవాడిగా అనుకుంటున్న ఇతనిలో మరో కోణం మనకు తెలియదు. మనలో చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు తెలుసుకుందాం. కొలంబస్ అత్యంత క్రూరమైన నియంత, అంతేకాక బాలికలను లైంగికంగా వేధించి కామాంధుడట, రేపిస్ట్, సామూహిక మరణాలకు కారణమైన దుర్మార్గుడట, తన తోటి సహాయకులను బానిసలను చేసి అమ్ముకునేవాడట. అమెరికాను కనుగొన్న కొలంబస్లోని మరొక కోణం ఇప్పుడు తెలుసుకుందాం. బంగారం కోసం సముద్రంలో ప్రయాణించిన కొలంబస్ స్పెయిన్ రాణి ఇచ్చిన స్వేచ్ఛతో నియంతగా మారాడు. కొలంబస్ 3వ యాత్రలో శాంటా మారియా అనే షిప్లో అతను సాగించిన అరాచకాలు, ఆకృత్యాలకు సంబంధించిన విచారణ నివేదిక బయటపడింది. స్పెయిన్ రాణి ఇసబెల్లా కొలంబస్ను మార్చి బోబడిల్లా అనే వ్యక్తిని గవర్నర్గా 1500లో నియమించింది. బాధ్యతలు తీసుకున్న బొబడిల్లాకు కొలంబస్పై ఆరోపణలు అందాయి. విచారణ జరిపి నివేదిక జరిపిన బొబడిల్లాకు ఊహించని విషయాలు తెలిసాయి. వాటన్నింటినీ వ్రాసి 48 పేజీల నివేదిక తయారు చేశాడు. 48 పేజీల నివేదిక 2006లో స్పానిష్కు చెందిన వల్లోడోలి పట్టణంలో లభించింది. కొలంబస్ శత్రువులు, మిత్రువులను 23 మందిని సాక్షులుగా విచారించి నివేదిక తయారు చేశారు. కొలంబస్ సన్నిహితులు కూడా ఆయన ఆకృత్యాలను ఒప్పుకున్నట్లు నివేదిక చూసిన పరిశోధకులు చెబుతున్నారు. తన 7 ఏళ్ల పాలనలో తన 2 సోదరులతో కలిసి సాగించిన దుర్మార్గాలు ఆ నివేదికలో ఉన్నట్లు సమాచారం. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ శరీరాలను ముక్కలుగా చేసి వీధుల్లో పడేసేవాడట. కొందరి చెవులు, నాలుకలు కోసి బానిసలుగా అమ్మేవాడట. మహిళల ఒంటిపై నూలు ప్రోగు కూడా లేకుండా రోడ్లపై నడిపించేవాడట. 10 ఏళ్లలోపు బాలికలతో తన లైంగిక వాంఛలు తీర్చుకునేవాడట. బంగారం వేటలో శ్రామికులను బానిసలుగా మార్చి మరణాలకు కారణమయ్యాడు. ఆడవాళ్లను తోటల్లో పెట్టి వెట్టి చాకిరీ చేయించేవాడు. నెలకు ఒక్కసారి మాత్రమే భార్య భర్తలు కలుసుకునేలా అవకాశం ఇచ్చేవాడట. అత్యంత ప్రమాదకరమైన మైన్స్లో భర్తలు చనిపోయేవారు. వెట్టి చాకిరీతో భార్యలు అనారోగ్యం పాలు అయ్యి మరణించేవారు. పిల్లలకు పాలు లేక మృత్యువాత పడేవాళ్ళు. ఇలా కొలంబస్ బంగారం దాహంతో వేల మంది ప్రాణాలను, జీవితాలను పొట్టన పెట్టుకున్నాడట. అమెరికాను కొనుగొన్న కొలంబస్ గురించి మనకు తెలిసింది చాలా తక్కువని, తెలియని కోణాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు. ఇదంతా మేము చెప్పట్లేదు, చరిత్రకారులు బయటపడ్డ నివేదిక చెబుతున్నాయి. ఇప్పుడు సముద్రయానంలో అతడు వాడిన నౌకల గురించి తెలుసుకుందాం. సముద్రయానం కోసం కొలంబస్ 3 నౌకలను వాడాడు. మొదటి నౌక పేరు పింటా, రెండవ నౌక పేరు శాంట్రా మారియా. ఈ నౌక లాంచ్ డేట్ వచ్చేసి 1460. ఇక 3వ నౌక పేరు శాంటా క్లారా. ఈ నౌక ఓనర్ పేరు జువాన్ నినో. ఈ నౌక లాంచ్ డేట్ వచ్చేసి బిఫోర్ 1492. ఇవి నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం కొలంబస్ గురించి తెలుసుకున్న విషయాలు. ఇలాంటి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం తెలుగు మోజోని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మీరు పెట్టిన ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. అలాగే సినిమా న్యూస్ కోసం మా ఇంకొక ఛానల్ టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.